ఇప్పుడు ఏంటంటే ఐఎంఎఫ్ గురించి నేర్చుకుందాము. ఐఎంఎఫ్ అనేది ఒక గ్లోబల్ కరెన్సీ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ ఎగెనెస్ట్ బీఓపీ క్రైసిస్లో హెల్ప్ చేస్తుంది. అంటే ఏంటంటే గ్లోబల్ కరెన్సీ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ హెల్ప్స్ అగెనెస్ట్ బీఓపీ క్రైసిస్. ఇదేంటంటే ఈ యాక్ట్ యాక్ట్స్ యాజ్ రిజర్వాయర్ ఆఫ్ కరెన్సీస్ ఆఫ్ ఆల్ మెంబర్ కంట్రీస్. రిజర్వాయర్ ఆఫ్ కరెన్సీస్గా పనిచేస్తుంది. సో దేని నుంచి అయితే బారోవర్ నేషన్కి కెన్ బారో ద కరెన్సీ ఆఫ్ అదర్ నేషన్స్ యూజింగ్ ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎస్డిఆర్ మెకానిజం బాడీ. సో ఇది ఏం చేస్తుంది, రిజర్వాయర్ ఆఫ్ కరెన్సీస్ ఆఫ్ ఆల్ ద మెంబర్ నేషన్స్ రిజర్వాయర్లోకి యాడ్ చేస్తుంది. రిజర్వాయర్ ఆఫ్ కరెన్సీస్ ఆఫ్ ఆల్ మెంబర్స్. అక్కడ నుంచి మనీ డ్రా చేసుకోవచ్చు ఎస్డిఆర్ మెకానిజంతో, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మెకానిజంతో. ఇది అన్నట్టు ఐఎంఎఫ్ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఇవన్నీ 80% మెజారిటీతో పాస్ అవ్వాలి. యూఎస్కి 16.52 ఓటింగ్ పవర్ ఉంది. సో ఎఫెక్టివ్గా ఇదే బ్లాక్ చేయొచ్చు, ఎందుకంటే 85 - 100 15. సో యూఎస్కి ఎక్కువ పవర్ ఉంది అన్నట్టు. ఇది అన్నట్టు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ అని ఒక ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్ ఒకసారి సెలెక్ట్ అయ్యిండే చీఫ్ ఎకనామిస్ట్గా. ఇలా అన్నట్టు ఈ ఐఎంఎఫ్ ఏ రిపోర్ట్స్ ఇస్తుంది అంటే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు, ఇంకా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. యునైటెడ్ నేషన్స్లో 195 మెంబర్స్ ఉన్నవి, వెరస్ ఐఎంఎఫ్లో 189 మెంబర్స్ ఉన్నవి. ఐఎంఎఫ్లో 189 మెంబర్స్ ఉన్నాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఎవరంటే ఐఎంఎఫ్ రిలీజ్ చేస్తుంది. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరంటే ఐఎంఎఫ్ రిలీజ్ చేస్తుంది. ఐఎంఎఫ్ బెయిల్అవుట్ లోన్స్ ఇచ్చింది పాకిస్తాన్కి 2019లో, శ్రీలంకకి 2002లో. ఆ ఇయర్లో పాకిస్తాన్ శ్రీలంక బీఓపీ క్రైసిస్ వచ్చింది. లో లెవెల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, హై క్యాడ్, పొలిటికల్ నెపోటిజం, షార్టేజ్ ఆఫ్ ఫుడ్, ఫ్యూల్ అండ్ మెడిసిన్స్, హైపర్ ఇన్ఫ్లేషన్, హై లెవెల్ ఆఫ్ ఫిజికల్ డిఫిసిట్, ఇంకా జనరల్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎకనమీ. ఐఎంఎఫ్ వాళ్ళకి లోన్ ఇచ్చింది. కొన్ని కీవర్డ్స్ అంటే ర్యాపిడ్ ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్, ర్యాపిడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్, ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అని కీవర్డ్స్ అన్నాడు దీంట్లో. ఆ లోన్స్ టెక్నికల్ వర్డ్స్. యూజువలీ ఐఎంఎఫ్ లోన్స్ అని కొన్ని కండిషన్స్తో ఇస్తారు. నేషన్ ఏం చేయాలంటే ఫిజికల్ డిఫిసిట్ని తగ్గించుకోవాలి. హ్యావ్ టు కట్ డౌన్ ఫుడ్ ఫ్యూల్ సబ్సిడీస్ గివెన్ టు పూర్, ఫ్రీజ్ ఆన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్, ఫ్రీజ్ ఆన్ మిలిటరీ స్పెండింగ్, నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఆన్ వెల్ఫేర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ దీనివల్ల అవుతాయి. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ తగ్గియాలి, మిలిటరీ స్పెండింగ్ తగ్గియాలి, ఫ్యూల్ సబ్సిడీస్ ఇవ్వద్దు. నేషన్ అనేది ప్రైవేటైజ్ చేయాలి లాస్ మేకింగ్ కంపెనీస్ని. సో దీనివల్ల కొంచెం నష్టం కూడా జరగవచ్చు ఆ నేషన్కి, కానీ తప్పదు. సో ఇది అన్నట్టు.